ప్రపంచంలో ఈరోజు జనాభా దాదాపుగా 850 కోట్ల మంది ఉన్నారు. జనాభా పెరగాలనా తగ్గాలనా అనే చర్చ వస్తే ఈ భూమి మీద ఉన్న వనరులు, భూమి లోపల ఖనిజాలు కానీ, నదుల్లోని వనరులు, సముద్రాల్లోని వనరులు, అడవుల్లోని వనరులు, అన్ని రకాల వనరులు ఫినిట్ అంటే ఒక మోతాదు ఉంటాయి. అవి నిత్యం పెరగవు. భూమిలోంచి బొగ్గు తీసి వాడుకుంటే తరిగిపోద్ది, పెట్రోలియం తీసి వాడుకుంటే తరిగిపోతుంది, అడవులను నరికేస్తే తరిగిపోతాయి, సముద్ర సంపదను వాడేసుకుంటే తరిగిపోతుంది. రిన్యూవబుల్ ఎనర్జీ అంటే తిరిగి పునరుత్పాదకత జరగగలిగే ఎనర్జీ ఏదనంటే అది విండ్ ఎనర్జీ లేదా సోలార్ ఎనర్జీ. సూర్యుడి నుంచి వచ్చేది, గాలి నుంచి వచ్చేది, సముద్ర అలల నుంచి వచ్చేది లేదా జలపాతాల నుంచి వచ్చేది. ఇవి మాత్రమే తిరిగి వాడుకోవడానికి వీలయ్యే శక్తి రూపాలు, మిగతా అన్నీ తరిగిపోయేవే. కాబట్టి జనాభా అపరిమితంగా పెరిగి వనరులు పరిమితంగా ఉంటే ప్రపంచంలో మానవ జాతి మనుగడికి ప్రమాదం వస్తుంది. అందువలన తెలివైన వాళ్ళందరూ జనాభాని పరిమితం చేసుకోమని చెప్తారు. జనాభాని పరిమితం చేసుకోమంటే కేవలం ఒక సూత్రం కింద తగ్గించుకోమంటే తగ్గించుకోలేరు. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ జనాభాని పరిమితం చేసుకుంటారు. అంటే 10 లక్షలు ఆస్తి సంపాదించుకున్న వ్యక్తి ఒక బిడ్డనో 2 బిడ్డలను కంటే తన ఆస్తిని బిడ్డకి వారసత్వంగా ఇవ్వడం కానీ లేదా 2కి ఇవ్వడం కానీ జరిగిందనుకోండి, సగం ఆస్తి అందుతుంది. 2 బిడ్డలు ఉంటే వాళ్ళు తమ జీవితంలో మళ్ళీ అభివృద్ధి పెంచుకొని తాము ఎలాగైతే బాగా జీవిస్తున్నామో అలాగే తమ బిడ్డలు కూడా జీవిస్తారని అనుకునే అవకాశం ఉంటుంది. అట్లా పంచి ఇవ్వడానికి ఆస్తి ఏమి లేని పేదలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పంచి ఇవ్వడానికి ఏముంది? 10 మంది బిడ్డలను కంటే తలా ఎంత తిండి ఇస్తే బతుకుతాం కదా అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందుకని ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది. రెండవది, పేదరికంతో పాటు వైద్యము ఆరోగ్యం కూడా సరిగా అందుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కువ మంది బిడ్డల కంటే కొంతమంది చనిపోతారు, మిగిలిన వాళ్ళే మిగిలినట్టు అనుకుంటారు. అలా కాకుండా 2నే కన్నప్పుడు బిడ్డల ఆరోగ్యం గురించి జాగ్రత్త పడే అవకాశం ఉన్నప్పుడు చాలే 2 అనుకుంటారు, లేదా 1 చాలు అనుకుంటారు. ఆ బిడ్డని బతికించుకోగలమనే అవకాశం, ఆ ఆదాయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా జనాభాకి సంబంధించిన లింక్ ఉంది. ఒక పేదగా ఉన్న ఒక వ్యక్తిని 6 పిల్లల్ని కన్నాడంటే, ఏమి ఎంతమందిని కన్నావు, ఎలా పోషిస్తావు అని అడిగితే, నేను పోషించేది ఏం సార్, వాళ్ళే పోషించుకొని నాకు కూడా తిండి పెడతారు అన్నాడు అతను. అతనికి పంచివ్వడానికి ఏం లేదు, అది దాని అర్థం. అందుకని అభివృద్ధి అయిన దేశాలన్నింటిలో జనాభా తగ్గిపోతూ ఉంది. అభివృద్ధి అయిన సమూహాలన్నింటిలో జనాభా తగ్గిపోతూ ఉంది. బెస్ట్ కాంట్రాసెప్టివ్ కుటుంబ నియంత్రణ సాధనం ఏంటంటే అభివృద్ధే అనేది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడిన సామాజిక అంశం. అలా చూసినప్పుడు ఈరోజు వెస్ట్ యూరోప్లో, పశ్చిమ యూరోప్లో, అమెరికా, బ్రిటన్ ఇలాంటి చోట్ల ఫెర్టిలిటీ రేట్ 1 లేదా 1.1 అలా ఉంది. అంటే ఒక భార్య ఒక భర్త కలిసి తమ జీవితకాలంలో 1.1 పిల్లల్ని కంటున్నారని అర్థం. 1.1 పిల్లలు ఎట్లా పుడతారు? అందుకని 10 మంది భర్తలు, 10 మంది భార్యలు కలిసి 11 మంది పిల్లల్ని కంటున్నారని అర్థం. అట్లా అర్థం చేసుకోవాలి దాన్ని. దక్షిణ భారతదేశంలో అభివృద్ధి ఎక్కువ కాబట్టి జనాభా నియంత్రణ జరగడానికి అవకాశం వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేట్ 1.5 అంటే 10 మంది భర్తలు, 10 మంది భార్యలు కలిసి 15 మందిని కంటున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ లాంటిలో 1.6 అంటే 16 మందిని కంటున్నారు. ఉత్తర భారతదేశంలో బీహారు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి చోట్ల 23 నుంచి 30 దాకా కంటున్నారు. అక్కడ పేదరికం ఇంకా చాలా ఎక్కువ ఉందని అర్థం. ఈ మధ్యకాలంలో కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రపంచవ్యాప్తంగానే కొంతమంది మేధావులు ఎక్కువ మంది పిల్లలను కనండి, పనిచేసే యూత్ తగ్గిపోయిందని అంటున్నారు. జనాభా తగ్గిపోతే సమస్య ఎవరికి? పరిశ్రమలు నడిపే వాళ్ళకి. తమ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు వయసు పెరిగి పనిచేయలేని స్థితి వచ్చినా
ఆయా పరిశ్రమల్లో ఉండే వృత్తి రుగ్మతలతో ఆరోగ్యం పాడై చాలామంది కంటే ముందే చనిపోయినా పరిశ్రమలు సజావుగా నడవాలంటే వాళ్ళకి రిప్లేస్మెంట్ కావాలి. వాళ్ళ స్థానంలో ప్రత్యామ్నాయం వేరే వాళ్ళు రావాలి. అందుకని వయసులో ఉన్న ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని కానీ మాకు ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళు. మొదటి అవసరం వాళ్ళది. వారసత్వము, ఆస్తులకి ఎవరు వారసులు అనేది, నాకు బిడ్డ ఉండాలి కదా, నన్ను నరకంలో తప్పించాలి కదా, వీటన్నిటికంటే ముఖ్యం ఆర్థికం రాజ్యం వెళ్ళే దగ్గర పరిశ్రమలకే కొత్త తరం రావడం అవసరం. వాళ్ళ పరిశ్రమల్లోనూ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో పనిచేయడానికి యూత్ కావాలా. అందుకని కనండి చెప్తారు. ఈరోజు పెళ్లి వయసు కూడా పెరిగింది. ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేటోళ్ళు, అవి పోయినాయి. ఈరోజు చట్ట ప్రకారమే భారతదేశంలో 21 ఏళ్ళు నిండినాక మగపిల్లలు, 18 ఏళ్ళు నిండినాక ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలంటున్నారు. ఆ వయసుకు కూడా చేసుకోవడంలా. 25, 28, 30 ఆ వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రపంచీకరణ వచ్చిన తర్వాత కన్స్యూమరిజం, వినిమయతత్వం పెరిగినాక తమ బిడ్డలు మంచి చదువు అందుకొని మంచి సంపద్వంతమైన వాతావరణంలో పెరిగి నిలదొక్కోవాలంటే ఎక్కువ ఆదాయం కావాలి అనుకుంటున్నారు తల్లిదండ్రులు. అంటే ఈ చదువుకి, ఆరోగ్యానికి, ఈ వసతులకి ఇల్లు కావాలా, డబుల్ కాటు మంచాలు కావాలా, డైనింగ్ టేబుల్లు కావాలా, 4 వీలర్ కార్లు కావాలి, ఇవన్నీ కావాలనుకుంటే కనీసం 2 కోట్లన్నా లేకుండా మా బిడ్డలు పెంచలేమనే నిర్ణయానికి వచ్చారు. 2 కోట్లు సంపాదించేదాకా పిల్లల్ని కనుక వాయిదేస్తాం అనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ ఆర్ నో చిల్డ్రన్, డింక్ దాని పేరు. భార్యాభర్తలు ఇద్దరికీ ఆదాయం ఉండాలా, ఇప్పుడే పిల్లలొద్దు. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లలకనే సామర్థ్యం మహిళల్లో తగ్గుతుంది కాబట్టి అప్పుడప్పుడు పరీక్ష చేయించుకొని సామర్థ్యం ఉందో లేదో చూసుకుంటున్నారు మహిళలు. సామర్థ్యం తగ్గుతుంది అనిపించినప్పుడు బిడ్డను కంటున్నారు. ఎక్కువ మంది ఒక బిడ్డకి పరిమితమై ఒకవేళ ఐవీఎఫ్ లాంటి పద్ధతికి వెళ్ళినా కూడా ఎగ్స్ని దాచిపెట్టి ఫ్యూచర్లో కావాలంటే పిల్లల్ని కనడానికి వీలుగా డీప్ ఫ్రీజ్లో పెట్టించుకుంటున్నారు. -200 డిగ్రీల దగ్గర ఉంచుతారు. మామూలు డీప్ ఫ్రీజ్ కాదు అది. పురుషుల కణాలు కానీ స్త్రీల కణాలు కానీ దాచి 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత గంటంలో అవసరమైతే అనుకుంటున్నారు. చాలామంది ఆ అవసరం దగ్గర కూడా వెళ్ళరు. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఆ బిడ్డతోనే తృప్తి పడతారు. ఈ ట్రెండ్ వరల్డ్ అంతా వచ్చింది, ప్రపంచమంతా వచ్చింది. ఒకప్పుడు జనాభా విపరీతంగా పెరుగుతుంది అనుకున్న చైనా ఇప్పుడు 140 కోట్లే ఉన్నారు. భారతదేశం 2వ పొజిషన్లో ఉన్న దేశం ఈరోజు 146 కోట్లే మొదటి స్థానానికి వచ్చాం. విచిత్రం ఏంటంటే మన దేశంలో ఉన్న వైశాల్యానికి 3 రెట్లు వైశాల్యం చైనా. మనకు 146 కోట్లయితే వాళ్ళకి 141. మన వైశాల్యానికి దాదాపు 3 రెట్లు ఎక్కువ వైశాల్యం అమెరికాలో 34 కోట్లు ఉండేది. మన దేశ వైశాల్యానికి 5 రెట్లు ఎక్కువ వైశాల్యం ఉండే రష్యాలో 20 కోట్ల లోపు, కెనడాలో 4-5 కోట్లు, బ్రెజిల్లో 22 కోట్లు. కెనడా, బ్రెజిల్ కూడా మన దేశానికి 3 రెట్లు ఉంటుంది. ఇంత స్థలాలు ఉండి అంత తక్కువ జనాభా ఉన్న చోట్ల ఈ ప్రపంచంలో అందరికంటే అననుకూలమైన జనాభా నిష్పత్తి ఉన్నది మన దేశమే. స్థలం తక్కువ, జనాభా ఎక్కువ. ఇలాంటి జనాభాని సక్రమంగా వాడుకునే తెలివితేటలు పరిపాలించే వాళ్ళకి ఉండాలి. ఏంటా తెలివితేటలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే వెళ్ళి పనులు సంపాదించుకొని అక్కడ పరిశ్రమల్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ పనిచేయగలిగే ఆ క్వాలిటీ విద్యని ఇక్కడ అందించి ఇక్కడ ఉండే పిల్లలకి ఆ క్వాలిటీ ఆరోగ్యాన్ని అందిస్తే ఇక్కడ అందరికీ మనం పని చూపించలేకపోతే పోయాం. విదేశాలకు వెళ్ళి ప్రపంచమంతా మనమే నిండి పనులు చేసుకొని బతుకుతారు. ఆ క్వాలిటీ విద్య మనం ఇవ్వటంలా. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మన దేశంలో తయారయ్యేటోళ్ళు 100కి 90 మంది దేనికి పనికిరారు అంటున్నారు. వైద్యం నేర్చుకునే మన గ్రాడ్యుయేట్లు 100కి 80 నుంచి 90 మంది అంతర్జాతీయ స్టాండర్డ్స్ పనికిరారు. ఇక్కడ పనే చూపక బయట దేశాల్లో పనికిరాక వీళ్ళందరినీ ఏం చేయాలా? అసంతృప్తి ఎందుకు పెరగదు జనానికి? విదేశాలకి మన ప్రధాని గారు వెళ్తే భారతీయులు గుంపులు వచ్చి కూర్చుంటున్నారు అంటున్నారు. గొప్ప విషయమే.
అంతంతమంది విదేశాలకు వెళ్ళి బతకాల్సిన స్థితి మనం తెచ్చినామంటేనే ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇవ్వనే కదా, దాన్ని ఒప్పుకోవాలి కదా మనం. సరే, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయినారు. బయట వెళ్ళే వాళ్ళు అద్భుతంగా బతకడానికి కావాల్సిన సామర్థ్యాలని ఇవ్వాలి కదా, అటువంటి విద్యను అందించాలి కదా. అలాంటి విద్యను అందించకుండా మధ్యయుగాల నాటి విద్య అందిస్తాం, సమాజాన్ని వెనక్కి పట్టుకెళ్ళే అంశాలు నేర్పిస్తాం అని అంటే ఎలా? ఒక గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ఇక్కడ తయారు కాకపోయా, ఇతరుల దగ్గర తయారై తెచ్చుకుంటా ఉంటుంది. ఒక సెల్ ఫోన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాదు, ఎక్కువ భాగం చైనా నుంచి తెచ్చుకుంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారగలిగిన అన్ని అర్హతలు ఉన్న దేశాన్ని అలా మార్చుకోలేకుండా పోయినాం కదా. ఒక బిడ్డను కనడం అంటే మహిళకి 9 నెలలు మొయ్యాలా, కాన్పు కావాలా, కాన్పు ప్రమాదకరమైంది, మళ్ళా పాలిచ్చి పెంచాలా. పురుషుడికి ఏముందో కనమిస్తాడు, అయిపోద్ది పని. స్త్రీ కూడా కనమే ఇస్తుంది, కానీ బిడ్డనంతా పెంచే బాధ్యత స్త్రీ మీద ఉంది. మళ్ళీ పురుషాధిక్య భావజాలం, స్త్రీని హీనంగా చూడడం, ఆడపిల్లలు పుట్టకూడదంటాం, మగపిల్లలే కావాలంటాం. స్త్రీ కాన్పు ఎంత ప్రమాదకరం అంటే ఈరోజు మన దేశంలో 1,00,000 కాన్పులకి 80 నుంచి 85 మంది మరణిస్తున్నారు స్త్రీలు. బాగా వెనకబడ్డ దేశాల్లో 1000 మంది కూడా మరణిస్తున్నారు 1,00,000కి, 1%. బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందనుకున్న స్కాండినేవియన్ దేశాలు, సౌత్ కొరియా ఇలాంటి చోట్ల 1,00,000 కాన్పులకి 4 మరణిస్తున్నారు. అత్యంత మినిమం ఉన్న దేశం 1, 1,00,000కి ఒకటైనా మరణమే కదా. మనం పర్సంటేజ్లు లెక్కేస్తాం, కానీ మరణించే మహిళ దృష్టిలో చూస్తే 100% మరణం. కేవలం ఇంకో బిడ్డని సమాజానికి కలపడం కోసము ఒక స్త్రీ మరణించడం ఏమన్నా న్యాయమేనా? అలా చూసినప్పుడు బిడ్డలను గానే వాడికి ఏముంది, ఒక మాటే కదా, కనే తల్లికి ప్రాణాపాయం ఉన్నది. ఆ మినిమం నుంచి ఎందుకు తగ్గించలేకున్నారు మరణాలనంటే, కాన్పు సమయంలో అటోనిక్ పీపీహెచ్, పోస్ట్ పార్టం హెమరేజ్ అనే కాంప్లికేషన్ వస్తే దానికి సమర్థవంతమైన జవాబు ఇంతవరకు లేకనే ఆ మినిమం మరణాలు జరుగుతూ ఉన్నాయి. మిగతా అన్ని కారణాలను ఎదుర్కోవడం సాధ్యమైంది మనిషి, కానీ అటోనిక్ పీపీహెచ్ వచ్చి సకాలంలో గుర్తించలేకపోతే మరణం తథ్యం. 2-3 నిమిషాలు చచ్చిపోతారు. అది ఆ మరణాలు తగ్గించలేకుండా ఉన్నారు. ఇవి ప్రపంచంలో జనాభాని పెంచడానికి ఒక అనవసరమైన కార్యక్రమానికి, పరిశ్రమాధిపతులకు కొత్త కార్మికులను ఏర్పాటు చేయడానికి మా మహిళలు ఎందుకు చచ్చిపోవాలా, మేము ఎందుకు మరణించాలా? దానికి తోడు భారతదేశంలో కొత్త సమస్య ఒకటి వచ్చింది. డీలిమిటేషన్ అనే పేరుతో జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు ఇస్తామంటుంది ప్రభుత్వం. అలా ఇస్తే జనాభాను విపరీతంగా పెంచిన రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుంది. బాధ్యతాయుతంగా జనాభాని తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలకు మొండి చేయొస్తుంది. ఇలా జనాభా సమతూకం లేని కారణంగా ఈ సమస్య వస్తుందనే ఇందిరాగాంధీ కాలంలో 25 ఏళ్ళు, వాజ్పేయి కాలంలో 25 ఏళ్ళు, 50 ఏళ్ళు వాయిదా వేశారు డీలిమిటేషన్ని. అది 25తో పూర్తయింది. ఇప్పుడు మహా ఉత్సాహపడిపోతుంది కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయాలని. కారణం ఏంటి? వీళ్ళ ప్రధానమైన ఎంపీ సీట్లన్నీ జనాభా ఎక్కువ ఉత్తరాదిలోనే ఉన్నాయి. కాబట్టి ఉత్తరాదికి లబ్ధి చేకూరిస్తే ఎలకాలం ప్రధానమంత్రులుగా మేమే ఉండొచ్చు అనే కోరిక ఉండొచ్చు వాళ్ళకి. కానీ దేశాన్ని ఒక సమగ్రమైన యూనిట్గా చూసినప్పుడు బాధ్యతాయుతంగా జనాభాను తగ్గించిన రాష్ట్రాలకు మొండి చేయి చూపించడం తప్పు కదా. ఇంత ఇంగిత జ్ఞానం పాలించేటోళ్ళకి ఉండాలని ఆశించడం చాలా పెద్ద ఆశే. దానికి ఏం చేయాలి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నితీష్ కుమార్, చంద్రబాబు గారి ఆధారంగా నడుస్తోంది. చంద్రబాబు గారు ఏం మాట్లాడాలా? డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం జరిగితే ఒప్పుకోమేమో, కావాలంటే ఇంక 25 ఏళ్ళు వాయిదా వేసుకోండి, ఈ లోపల ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభాని తగ్గించి జనాభా స్టెబిలైజ్ అయినాక, దక్షిణాది లాగానే స్టెబిలైజ్ అయినాక, స్థిరీకరించబడ్డాక జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు ఇవ్వండి అని అడగాలి ఆయన అలా అడగకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనండి చెప్తున్నాడు ఆయన. 3వ బిడ్డను కంటే 30,000, 4వ బిడ్డను కంటే 40,000 ఇస్తానంటున్నాడు. కరెక్ట్ కాదు అది. ఆయన అలా చెప్పకూడదు. ఆయన చేయాల్సిన పని వేరుంది, పిల్లల్ని కనమని చెప్పడం కాదు. దీనివల్ల మన స్త్రీలను ప్రమాదంలో నెట్టినట్టు అవుతుంది. ఒకవేళ పోనీ ఇంకో బిడ్డను కంటామో అని ఎవరైనా సిద్ధపడితే
ఆ బిడ్డను ప్రయోజకులుగా మార్చడానికి 2 కోట్లు ఖర్చు అయిద్దని భావిస్తున్నారు. 2 కోట్లన్నీ ఇవ్వాలా? 30,000 ఇచ్చి సరిపెట్టడం ఎట్ట కరెక్ట్ అవుతుంది? మూడో బిడ్డను కన్నా 2 కోట్లు, నాలుగో బిడ్డను కంటే 2 కోట్లు ప్లస్ ఆ రిస్క్ కూడా డబ్బులు ఇవ్వాలి కదా. ఎటర్నల్ మార్టాలిటీ రేట్ అన్నాం కదా, 1,00,000 కాన్పులకు 85 మంది మరణిస్తున్నారని. ఆ రిస్క్ కూడా డబ్బులు ఇవ్వాలా? ప్రాణాపాయానికి. ప్రాణం ఖరీదు ఎవరు లెక్కేస్తారండి? ఎంత ఇస్తే వాళ్ళు ఖరీదు ఇచ్చినట్టు అవుతుంది. న్యాయంగా రిస్క్కి ఎక్స్పోజ్ చేయకూడదు మనం. ఇలా ఆలోచించటం న్యాయమని నేనైతే భావిస్తున్నా.